తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన వెళుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా 2 వైష్ణవ దూతలు ఉంటారు. వాళ్ళు ప్రతి భక్తుణ్ణి గమనిస్తూ ఉంటారు. అసలు వాళ్ళు మెట్లపైన ఎందుకు ఉంటారంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషుల్లాగానే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు. అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకు ఒక షరతు పెట్టాడు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కలష్మంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించాడు. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడు అయితే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ కొండ ఎక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుడిని జాగ్రత్తగా కాపాడుతూ స్వామివారి దర్శనం అయ్యేంత వరకు తనతోనే ఉండి ఆ భక్తునికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకొని అతను కొండ దిగాక అంతా మంచే జరగాలని దీవించి పంపుతారు. ఈ విషయం చాలా మందికి తెలవక ఏదో వెళ్తున్నామంటే వెళ్తూ ఈ అద్భుతమైన అనుభవాన్ని కోల్పోతూ ఉంటారు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.